మూసీ నదికి వరద నీరు పోటెత్తింది. దీంతో నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎంజీబీఎస్లోకి వరద నీరు చేరటంతో బస్టాండ్ను అధికారులు మూసివేశారు. శివాల్ఘట్ ఆలయంలో చిక్కుకున్న వారిని హైడ్రా సిబ్బంది క్రేన్ సాయంతో బయటకు తీసుకువచ్చారు. హైదరాబాద్లో మూసీ నదిలో చిక్కుకున్న ఓ యువకుడిని స్థానికుల సాయంతో హైడ్రా సిబ్బంది కాపాడారు. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరంగల్ వైపు వెళ్లే వాహనాలు బారులు తీరాయి. నాగోలు వంతెన వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇప్పటి వరకు వాహనాల రాకపోకలు సజావుగా సాగుతున్నప్పటికీ ప్రవాహం పెరిగితే వాహనదారులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కార్వాన్ మూసీ తీరంలో ప్రాచీన గణేష్ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. ఎమ్మెల్యే కౌసర్ ఆలయాన్ని పరిశీలించారు. ఇక మూసీ నదికి వరద ఉధృతి పోటెత్తుతుంది. దీంతో నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎంజీబీఎస్లోకి వరద నీరు చేరడంతో బస్టాండ్ను అధికారులు మూసివేశారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ ఫోన్ లైన్లో అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ హరీష్, మూసీ నదిలోకి ఇంకా వరద నీరు ఎక్కువ స్థాయిలో ప్రవహిస్తుండడంతో వరద మూసీ నది పరివాహక ప్రాంతాలలో ఇంకా నీళ్లు అలాగే నిలిచిపోయాయి. ఇంకా ఉప్పల్ నుంచి, అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి కోటికి చేరాలనుకునే వారికి కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా అఫ్జల్ గంజ్కి వెళ్లే వాళ్ళ ప్రయాణికులందరికీ కూడా కొంత ట్రాఫిక్ జామ్ వల్ల అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నారు. ఇక దసరా పండుగ సందర్భంగా ఎంజీబీఎస్ స్టేషన్ ఎంతో ప్రయాణికులతోటి నిండిపోయేది. కానీ వరద ప్రవాహం ఇంకా కొనసాగుతుండడంతో అధికారులు ఎంజీబీఎస్ లో రాకపోకలు సాగించేందుకు ఇది ఇంకా దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రేపటి నుంచి ఎంజీబీఎస్ లో బస్సు సర్వీసులని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని కూడా ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇంకా కొద్దిసేపటి క్రితమే అటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్, అదేవిధంగా హైదరాబాద్ కలెక్టర్ అందరూ కూడా, హైదరాబాద్ మేయర్ కూడా ఈ మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను కలిశారు. అదేవిధంగా పునరావాస కేంద్రాలలో అందుతున్న సహాయక చర్యలకు సంబంధించి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో మాట్లాడారు. ఇక ఈ రోజు కనుక వరద ప్రవాహం పూర్తి స్థాయిలో తగ్గితే రేపటి నుంచి యథావిధిగా ఈ బస్సు రాకపోకలు కొనసాగించడంతో పాటు వీళ్ళ ఇళ్లలోనికి
నీళ్లు తగ్గిన తర్వాత మళ్ళీ పునరావాస కేంద్రాల నుంచి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఆ ఇల్లుని ఎక్కడికి కూడా ఆ ఇల్లుని ఎవరు కూడా ఎక్కడికి తీసుకోరు. ప్రభుత్వం కూడా ఎలాంటి అక్కడ దాన్ని చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి ఇంకా మూసీ నదిలో వరద ప్రవాహం కొనసాగుతుండడంతో అధికారులు ఇంకా మూసీ పరివాహక ప్రాంతాలలో కొన్ని ఆంక్షలను ఇప్పటికీ పెట్టారు. ఆ ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. రేపటి నుంచి ఆ ఆంక్షలను సడలించి ప్రజలకు సాధారణ రోజులలో ఉండే విధంగా కూడా రేపటి నుంచి అధికారులు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. హరీష్. రైట్, థ్యాంక్ యూ విశాల్.